My school is the best school in the city. My school feels like a happy second home every day. My school builds my confidence to achieve big goals and crack NEET IIT. My school helps me discover my talent beyond books. My school teaches me to be disciplined, brave, and never give up. My school builds skills today so I can lead tomorrow. My school is growing faster than ever. Our new location, Ainavaram, Tambaram, Bengaluru, Tirupati, Velamal Nexus. తిరుపతి పురవీధులు గోవింద నామాలతో మారమోగుతున్నాయి. శ్రీ వెంకటేశ్వర స్వామి కొలువైన తిరుపతి క్షేత్రంలో అడుగడుగునా భక్తిభావం పెంపొందించాలన్న సంకల్పంతో స్థానిక భజన మండలి కళాకారులు శ్రీవారికి ఎంతో ఇష్టమైన శనివారం రోజున నగర సంకీర్తన చేస్తున్నారు. 100 మందికి పైగా భజన మండలి కళాకారులు ప్రతి శనివారం ఉదయం 5 గంటలకు సాంప్రదాయ వస్త్రాలతో నుదుటిపైన గోవింద నామాలతో స్థానిక గోవిందరాజస్వామి ఆలయం వద్దకు చేరుకుంటున్నారు. అక్కడి నుంచి మేళ తాళాలు మంగళ వాయిద్యాల నడుమ తిరువీధులలో నగర సంకీర్తన చేస్తూ నగరంలో ఆధ్యాత్మిక శోభను తీసుకొస్తున్నారు. నగర సంకీర్తన అనంతరం భక్తులకు అన్నప్రసాదాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో నగర సంకీర్తన మండలి సభ్యులు వాసుదేవారెడ్డి, అన్నారెడ్డి, రాజశేఖర రెడ్డి, పళని ఆచారి, మునికోట్రెడ్డి, నరసింహారెడ్డి, పొన్నాల జయజరెడ్డి, కృష్ణమూర్తిరెడ్డి, భాస్కరాచారి, మురళి, తొండమనాడు సుబ్రహ్మణ్యం, మిట్టపల్లి బ్రహ్మానందం, శ్రావణి, పద్మావతి, సిద్దమ్మ, అరుణ, చెయ్యమ్మ, పార్వతకోటి, మునికృష్ణారెడ్డి, మోహన్ రెడ్డి, రెడ్డిబాబు కల్పన, కన్నప్పగారి కేశవులు, మల్లారపు వాసు తదితరులు పాల్గొన్నారు. ఓం నమో వెంకటేశాయ. నా పేరు ఎం రెడ్డి బాబు. నేను అవిలాల నుంచి వస్తున్నాను. ప్రతి శనివారం నగర సంకీర్తన మండలిలో పాల్గొంటాను. గోవింద స్వామి టెంపుల్ దగ్గర, ఆంజనేయ గుడి దగ్గర ప్రతి శనివారం 5 గంటలకు నగర సంకీర్తన మండలి జరుగుతుంది. దీంట్లో ప్రతి ఒక్కరు పాల్గొని నగర సంకీర్తన మండలి జయప్రదం చేయాలని కోరుచున్నాను. ఇది 2.5 సంవత్సరంగా జరుగుతుంది. కాబట్టి అందరూ యువకులు కానీ, పెద్దవాళ్ళు కానీ, తిరుపతి చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కానీ ప్రతి శనివారం వచ్చి పాల్గొంటే చాలా మంచిదనేసి నేను కోరుకుంటున్నాను. నమస్కారం. ఓం నమో వెంకటేశ్వర నమః. నా పేరు విజయభాస్కర్ రెడ్డి. ప్రతి శనివారం ఇక్కడ 100 మంది పైగా పురజనులతో చాలా ఉత్సాహంగా భజన కార్యక్రమం జరుగుతున్నది. సుమారు 2 సంవత్సరాల పైన ఈ కార్యక్రమం జరుగుతున్నది. చాలా ఆనందంగా, ఉత్సాహంగా పురుషులు, స్త్రీలు అందరూ పాల్గొని తిరుపతి పూర్వ వైభవాన్ని చాటుతూ అందరూ ఏకంగా ప్రతి శనివారం 5 గంటలు ప్రారంభమై 4 వీధులు తిరిగి భక్తి భావాలతో అందరూ సంతోషంగా ఈ కార్యక్రమం కొనసాగిస్తున్నారు. ఓం నమో వెంకటేశాయ. నా పేరు కర్ణాతం మురళీకృష్ణ అండి. తిరుపతి పట్నూలు వీధి మాది. ఈ నగర సంకీర్తన ఇప్పటికీ 2 సంవత్సరాలు పూర్తయిందండి. చాలా సంతోషంగా ఉంది. ప్రతి వారము శనివారం నాడు గోపి అన్న సారథ్యంలో 100 మందికి పైగా ఈ 4 మాడ వీధులు, గోవిందరాజస్వామి 4 మాడ వీధులు తిరుగుతూ అత్యంత ఆనందంగా, ఆహ్లాదంగా, కోలాటాలతో, స్వచ్ఛమైన జానపద గీతాలతో ఆటలాడుకుంటూ, పాటలాడుకుంటూ ఎంతో ఆనందంగా, ఉత్సాహంగా, వయసుతో సంబంధం లేకుండా ఆనందంగా అందరూ కలిసి ఈ కార్యక్రమంలో పాల్పంచుకోవడము చాలా ఆనందదాయకం అండి. ఓం నమో వెంకటేశాయ. నమో నారాయణాయ. ఓం నమో వెంకటేశాయ. ఈ యొక్క తిరుపతి తిరుమల దేవస్థానం చెందినటువంటి ఈ యొక్క తిరుపతిలో శ్రీ గోవిందరాజుల స్వామి యొక్క ఆలయమునందు ఈ మాఘమాసము విశిష్టమైనటువంటి ప్రతిరోజు బ్రహ్మముహూర్తంలో స్నానములు ఆచరించి శుద్ధిగా వచ్చి ఆ యొక్క రామనామాన్ని, అదేవిధంగా మహావిష్ణువు యొక్క అనుగ్రహాన్ని పొందడానికి ఈ యొక్క భజన బృందంతో గోపీనాథ్ గారి ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమాన్ని చేస్తున్నాము. ఈ మాఘమాసం విశిష్టమైనటువంటిది. మాసములలో చాలా గొప్ప మాసమైనటువంటిది ఈ యొక్క మాఘమాసం. ఈ మాఘమాసంలో బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు ముగ్గురు అనుగ్రహించినటువంటి వరము ఆ యొక్క శివుడు ఆ యొక్క మహాశివరాత్రి పర్వమునందు నిరాకారుడైనటువంటి శివుడు రూపాన్ని ధరించి బ్రహ్మ, విష్ణువు యొక్క ఆ యొక్క విభేదాలను తొలగించినటువంటి మాసము. కాబట్టి ఈ మాసంలో పుణ్య నదీ స్థానము, అదేవిధంగా ఈ సూర్య ఉదయానికి ముందు ఎవరైతే స్థానాన్ని ఆచరిస్తారో వాళ్ళకంతా మోక్ష మార్గాన్ని ఇచ్చేటటువంటి మాసంగా ఈ మాసము. అందుకే భీష్ముడు దక్షిణాయనంలో ఆ యొక్క కాలకృత్యాలను నెరవేర్చుకుని ఆ యొక్క ఉత్తరాయణం వచ్చే పుణ్యకాలం వరకు ఆ యొక్క పడుకొని ఉండి దానికి
భీష్మ ఏకాదశి, ఆ యొక్క అష్టమి, ఇవన్నీ కూడా భీష్ముడికి మోక్ష మార్గాన్ని ఇచ్చినటువంటిది. ఈ మాఘమాసంలో ఎక్కువగా ఆ భీష్ముడు మహావిష్ణుని స్తోత్రం చేయడం వల్ల మోక్ష మార్గానికి కూడా అనుగ్రహించాడు. అదేవిధంగా బ్రహ్మాండ పురాణంలో మార్కండేయులు ఆయనకి చిరంజీవి అనుగ్రహాన్ని ఇచ్చినటువంటి మహావిష్ణువు కూడా ఈ మాసంలో. కాబట్టి చంద్రుడు ఈ మాసంలో మకర రాశి యందు సంచరించడం వల్ల మాఘమాసంగా వచ్చింది. కాబట్టి ఈ మాఘమాసము విశిష్టమైనటువంటిది. ప్రతి ఒక్కరూ నదీ స్నానం చేసి ఆ యొక్క శివస్వరూపము శుక్లపక్షంలో మహావిష్ణువుకి, బహుళపక్షంలో మహాశివరాత్రి పర్వము, రథసప్తమి చాలా విశిష్టమైనటువంటి మాసంగా ఈ యొక్క మహాశివరాత్రి వస్తుంది. అందరూ కూడా భక్తి శ్రద్ధలతో రోజు నిత్యం రామనామస్మరణాన్ని జపించి అందరూ కూడా మోక్ష మార్గానికి శివరాత్రి పర్వమునందు చక్కగా ఆ శివుణ్ణి ఉద్భవించినటువంటి శివుడు, బ్రహ్మ, విష్ణు ముగ్గురు మనకి అనుగ్రహిస్తారు. కాబట్టి తిలము, నూగులు దానము గాని, బియ్యము దానము గాని, బెల్లము దానము గాని ఈ మాసంలో శివరాత్రి మరునాడు ఎవరైతే ఆచరిస్తారో, ఎవరైతే దానమిస్తారో వాళ్ళకందరికీ మోక్ష మార్గం కలిగిస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ భజన బృందంతో ఈ యొక్క